హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ఇప్పుడే లేచింది మహిళా లోకం అనే మూవీ చూసా కనిపించింది అసలు ఎందుకు లేచిందా అని. అసలు టైటిల్ కి మూవీకి 1% కనెక్షన్ కూడా లేదు. రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి ఒక కళాఖండాన్ని నేనైతే చూడలేదు. చెప్పాలంటే ఫ్రమ్ ది బిగినింగ్ బోర్ కొట్టే మూవీ ఇది. యాక్చువల్ గా ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది, కానీ కంప్లీట్ గా 1 డే అయినా ఆడిందో లేదో ఇప్పుడైతే సన్నెక్స్ లో రిలీజ్ చేశాం అని చెప్తున్నారు. అక్కడ సెర్చ్ చేసినా కూడా రావట్లేదు. సరే, ఎలాగోలా చూసా. ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటి అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా స్టోరీ ఏంటంటే, అరవింద్ అండ్ అతని వైఫ్ నిరిమ మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. ఫస్ట్ యానివర్సరీ రోజు హస్బెండ్ విష్ చేయలేదని సాడ్ గా ఉంటుంది నిరిమ. ఇదే టైంలో చుట్టుపక్కల లేడీస్ అందరూ కలిసి దీన్ని ఇంకెంత వరస్ట్ కేస్ కి తీసుకెళ్లారు, ఎలాంటి ప్లాన్స్ వేసుకున్నారు, ఏం ఎగ్జిక్యూట్ చేశారు, ఫైనల్ గా ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఫస్ట్ 5 minutes లో ఒక చిన్న స్టోరీ రన్ అవుతుంది. ఇంకంతే, అక్కడి నుంచి మూవీ అక్కడే ఉంటుంది. ఒకే ఇంట్లో ఒకే రోజులో జరుగుతుంది. అందులోకి కొన్ని అన్నెసెసరీ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి సిచ్యువేషన్ ని ఇంకెంత వరస్ట్ గా చేశాయి అనేది చూస్తే తెలుస్తుంది. టోటల్ గా 1 hour 40 minutes రన్ టైం ఉంటుంది. కానీ లిటరల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వేస్ట్ అయినట్టు అనిపించింది నాకు. కామెడీ పేరుతో క్రింజ్ చేశారు, స్టోరీ పేరుతో సావు కొట్టారు, టోటల్ గా బ్రతికే ఉన్నప్పుడే పోస్ట్ మార్టం చేశారు. అసలు ఇలాంటి సినిమాలు తీసి ఏం చెప్దాం అనుకుంటున్నారు? కొన్ని సినిమాలు చూసి చెడిపోతున్నారు అంటారు కదా, ఇది ఎగ్జాక్ట్లీ అలాంటి మూవీ. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో అదే తీసాం కదా, ఇలాంటి కవరింగ్లు ఉండొచ్చు. కానీ బయట జరిగేది జోక్ కాదు, చాలా సెన్సిబుల్ మ్యాటర్. దానికి టేకింగ్ లో ఒక సీరియస్నెస్ ఉండాలి. అప్పుడే పాయింట్ అట్లీస్ట్ కొంచెమైనా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. ఇలా తీస్తే చూసే వాళ్ళకి ఇరిటేటింగ్ గా కనిపిస్తుంది. మీరు తీసే సినిమాకి మళ్ళీ 2 directors, పోనీ 2 ఒకరైనా డైరెక్షన్ చేస్తుంటే బాగుండేది. 2 వదిలేసేసరికి ఇలా అయిపోయింది. అసలు రైటర్ అనాలి. షార్ట్ ఫిలిం సబ్జెక్ట్ ని సినిమాగా రాసుకున్నందుకు ఇంతోటి దానికి సాంగ్స్ ఒకటి. అసలు ఎంత కాస్టింగ్ ఉంటదంటే ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ యాక్టర్స్ అంతా ఉన్నారు. ఒకరికి మించి ఒకరు పర్ఫామ్ చేస్తున్నారు. మంచు లక్ష్మి గారు ఫైనల్ గా ఇలాంటి మూవీస్ కూడా చేయడం చాలా దారుణం. రీసెంట్ టైమ్స్ లో లక్ష్మి గారు చూస్ చేసుకుంటున్న ఒక్క క్యారెక్టర్ కూడా రికగ్నైజ్ చేసేలా లేదు. మళ్ళీ తెలుగుని ఇంగ్లీష్ ని మిక్స్ చేసి ఒక స్లాంగ్ యూస్ చేస్తారు, అది ఇంకా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అనన్య నాగెల్ల ఇలాంటి రోల్స్ చూస్ చేసుకుంటే స్లోగా సైడ్ చేసేస్తారు, షాడో యాక్టర్ అయిపోతారు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ గనక వాళ్ళకి తప్పదు. అసలు సినిమా ఎలా ఉంటది అని మనకి స్టార్టింగ్ లోనే క్లియర్ అయిపోద్ది. భద్రం క్యారెక్టర్ సీన్ లోకి ఎంటర్ అయ్యాక అతని పర్ఫార్మెన్స్ ఉంటుంది ఒక 5 minutes. అలా డైరెక్టర్ ఎంత క్లారిటీతో ఉన్నారు అని అక్కడే అర్థమైపోద్ది. ఇదే సినిమా అంతా. ఇంకా సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాడ్ నుంచి టూ బ్యాడ్ నుంచి వర్స్ట్ కి వెళ్ళిపోతుంది. టైటిల్ చూసినా మూవీ చూసినా ఇది క్లియర్ గా ఉమెన్ సెంట్రిక్ మూవీ అని అర్థం అవుతుంది. కానీ ఇలాంటి మూవీస్ తీసి వాటికి కల్ట్ నేమ్స్ యూస్ చేసి టైటిల్ కి అన్యాయం చేయకండి. అసలు ఇలాంటి మూవీస్ తీయకపోవడమే బెటర్. ఓటీటీలో చూస్తేనే ఇలా ఉంటే థియేటర్లో చూసిన వాళ్ళకి సన్మానం చేయొచ్చు. సో ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే టూ బ్యాడ్ అనిపించింది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మూవీ సన్నెక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.